ఇప్పుడు కూడా ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మీకు అన్యాయం జరిగితే అడిగే హక్కు మీకుంది. ప్రజాస్వామ్యంలో ఉన్న ఓటేశాం, విర్రవీగితే రేపు 3 నెలల తర్వాత ఏమవుతుందో తెలంగాణ చూసాం. మోస్ట్ ట్రాన్స్పరెంట్ గా నాకు ఓటు వేయని వాడైనా పర్వాలా, ఇఫ్ దట్ మ్యాన్ ఈస్ ఎలిజిబుల్ ఫర్ హౌస్ పట్టా హీ షుడ్ బి గివెన్. దెర్ ఇస్ నో కాంప్రమైజ్ ఆన్ దట్. ఇంటి అర్హత ఉండి ఇంటి పట్టా రానివాడు ఎవడు కూడా ఉండకూడదు. గ్రామానికి వెళ్ళి నేను చెయ్యి పైకి లేపండి అని అంటే ఒక్క చెయ్యి కూడా పైకి లేయకూడదు. కొన్ని గ్రామాలు నాకు కానీ వ్యతిరేకం ఉంటే నమస్కారం పెడతాను మీకు, నేను పనులు కూడా చేయను. ఆ పరిస్థితి వస్తాయి ఇక్కడ రాబోయే రోజుల్లో. ఎందుకు నేను ఇష్టం లేకపోతే మీకు ఎందుకు పనులు చేయలేను? నువ్వు కదమ్మా మీ ఊర్లో ఉన్నవాళ్ళు నా పెన్షన్ తింటారా? నేను ఇచ్చిన పెన్షన్ తీసుకుంటున్నారు, నేను ఇచ్చిన రేషన్ తీసుకుంటున్నారు, మనం వేసిన రోడ్డు మీద నడుస్తున్నారు, మనం వేసిన వీటి ముందుకు పోతున్నారు. ఓటు వేయకుండా ఎట్టుంటారా? అడగాలి కదా మీరు. కరెక్ట్గా చెప్పాను. ఇన్ని ఒకవేళ వద్దు మీ పరిపాలన నాకు నచ్చలేదు, నేనేం తీసుకోను, ఓకే, మన బాధ ఉంది.